మనం ఎంత అది చేద్దామన్నా ఎవరికి ఎంత మంచి చేద్దామన్నా వాళ్ళు చెడు చేస్తున్నారు. మీరు మీరు కలిసిపోయి నన్ను కలిసిపోయామంటే ముందు నుంచే మేమేమున్నాం మమ్మల్ని విడగొట్టలే నేను విడగొట్టలే ఏంటి ఏమంటున్నావు ఆమె నన్ను వచ్చి సీరియస్ నువ్వు కొట్టినావు నన్ను అంటే నువ్వు కేసినావు అన్న ఎందుకు కొట్టినావు అని మామూలు కొట్టుకోలేదా ఇప్పుడు ఎవరు కొట్టింది ఇప్పుడు నేను కొట్టిందా చేతితో మాట్లాడితే ఇట్లా మీరు వచ్చేసారు. ఇక్కడ వచ్చే వరకు నువ్వు ఉండాలి కదా ఒక మాట ఆయన నువ్వు బయటకు ఓవర్స్ మీద వచ్చినావు ఆయన షూరిటీ మీద వచ్చినావు నువ్వు ఆడ తీసుకొచ్చి నేను చెప్తున్నా పోతే ఎవరిని పట్టుకుంటాడు. ఎందుకు ఇట్లా అవుతుందో నాకు అర్థమయ్యాలి. ఎందుకు ఇట్లా అయిందో అసలు ఏందో ఈ నెత్తి నొప్పి నాకు. నీకు అర్థం కాదంటే మళ్ళీ ఏంది ఆయన హాస్పిటల్ పోయినా కూడా కనీసం ఇంట్లోకి మొన్న వెళ్ళిపో అన్నాడు. మళ్ళా అది అయిపోయింది అప్పుడు వాచ్మెన్ అంకుల్ వాళ్ళు పంపించేసారు బయట. కనీసం ఆయన చెప్పాలి కదా ఖుషి. దివ్యాన చెప్పాలంటే ఆయన కండిషన్ ఎంత సీరియస్ ఉంది దివ్య. అబ్బా నువ్వు కండిషన్ సీరియస్ ఉందని ఆలోచించిన మనం చూడ్డానికి కదా పోయింది. అవును దివ్య ఆయనకి ఎట్లా తెలుసు చెప్పు. ఆయనకేమైనా అర్థమైతే మనం వచ్చినామని తెలియదా? అది నాకు తెలియదు. ఏం చేయాలో ఏమో అసలు ఏం అర్థమైతలేదు. చేసినాం కదా మా వల్ల ఏమైనా అయిందా? ఒక మాట చెప్పు. నువ్వు యాక్సిడెంట్ అయింది కదా మరి కరెక్టే కానీ నేను ఏమని అంటున్నా నేను చూడ్డానికి పోయినాం కదా కనీసం వదలాలే కదా. మళ్ళీ ఈమె మళ్ళా ఏడ్చుందమ్మన్నా మజా కనిపిస్తుందా నాకు అర్థమైతలే. ఏ మజా కనిపిస్తుంది లోపలికి ఏమైతుంది ఖుషి నీకు అర్థమైతలేదా? ఏం చేయమంటావు? అరే ఊకే ఏడవడమే అది కాదు కదా. ఒక నిమిషం ఆలోచించి కదా. ఏం ఆలోచించాలి చెప్పు. ప్రతిసారా ఖుషి చెప్పు. రానేస్తలే దివ్య మనల్ని ఎట్లున్నా ఏం చేయాలి అంత ఇంకేమంటారు కూర్చోవాల్సి వస్తుంది. అరే పిచ్చా మీకు నాకు అర్థం కాదు. అరే ఆపమని రాను ఆమె ఆడ కూర్చుంటా అంటే ఇప్పుడు నేను కూడా ఇవన్నీ పిచ్చిలే పోతానా ఆడికి పోతాను అక్కడ ఎడగొట్టేసారు మనల్ని. అవసరమా ఓ ఖుషి ఆగు ఆడికి పో. ఎల్లగొట్టినందుకు ఇక్కడికి వచ్చినాం మనం. మళ్ళీ ఆడికే కూర్చుంటా అంటావు ఏందన్నా మీరు ఇట్లానే చేస్తుర్రు. వాళ్ళు అది చేస్తున్నారు. మనం ఎంత అది చేద్దామన్నా ఎవరికి ఎంత మంచి చేద్దామన్నా వాళ్ళు చెడు చేస్తున్నారు. కనీసం హర్ష ఎందుకు అట్లా రావద్దని చెప్తాడు. మీరు చేసే లెక్కలకే రావద్దని చెప్తున్నా. లెక్కలు ఏం చేసినామన్నా అంతగానం లెక్కలు మేము మీకే తెలవాలి. ఈ దాకా తీసుకొచ్చినాక మళ్ళీ ఏం చేసినామని మాట్లాడుతున్నారు చూడు. ఒక నిమిషం ఆలోచించన్నా నువ్వు. లెక్కలానంటే ప్రతిదీ మేమే చేసినాం ప్రతి దానికి మమ్మల్ని వచ్చింది నాకు అది చెప్పు. రమేష్ అన్న వల్ల వచ్చింది. ఇప్పుడు ఏమైంది? నువ్వు అన్నందుకే కదా అయింది. ఆయన కొట్టినందుకే కదా ఇప్పుడు ఇదంతా అయింది. మళ్ళీ ఎట్లా మాట్లాడుతుంది మళ్ళీ అట్లనే మాట్లాడుతుంది.
ఖుషి అంత మన వల్లనే అంటే ఆలోచించు. అరే పోయినాం కదా, ఆయనకి ఏమైనా ఇంత మంచి చూసి ఇంకా పోయినాం కదా. ఆయన రావద్దని చెప్తే ఆయన చేశాడు దివ్య. నన్ను కూడా రావద్దనే చెప్తున్నాను. ఎవ్వరిని రావద్దంటుండు. ఇగో మీరు ఏం చేస్తారో చేయండి, ఆయన వచ్చేదాకా హాస్పిటల్ బయటనే కూర్చున్నాను. ఏ ఆడు పోకు నువ్వు మళ్ళీ ఆడికే పోతా అంటావు. అది ఒకటి అర్థమవుతుందా? ఆడు పోతేనే ఎల్లగొట్టిరు, మనం ఎల్లగొడితే ఇక్కడికి వచ్చి ఉన్నాం మనం. ఏం చేయమంటావు అన్న? ఏం చేయమంటే ఏం చేయలేము, ఇంటికి వెళ్ళిపోరు గమ్మున. నేను పోను ఇంటికి. నేనెందుకు పోవాలి? నేను పోతా కదా, నాతో సంబంధం. ఇప్పుడు సగం అయింది కూడా. ఇంటికేనా? నాలుగు నైట్ నాలుగు వచ్చిందా? వచ్చి మీరు వెళ్ళిపోయినరా? కాదు భయం, పోయేటప్పుడు ఒక మాట చెప్పాలని తెలియలేదా? నేను చెప్తాను అనుకో, మా మమ్మీ నువ్వుతున్నారు ఫస్ట్ ఇంటికి రావాలని ఇంటికి వెళ్ళిపోయినా. ఎంత పెద్ద స్టోరీ అవుతుంది తెలుసా? నీకు అర్థమవుతుందా? వీడియో చూసి ఇక్కడికి వచ్చిన అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ పోయినప్పుడు ఈడి దాకా ఇచ్చినాక మళ్ళీ చెప్పి ఈడి దాకా నేను కావాలని తెలియదు కదా. ఎక్కడ ఇల్లుతో స్టార్ట్ చేయాలి వీడియో, ఇల్లుతో స్టార్ట్ అయింది కదా. అన్నా నీకు చూపిద్దామని వచ్చిన ఆ రోజు ఆయన నైట్ నువ్వు ఏడికి పోయినావు అన్న. ఆయన యాక్సిడెంట్ టైంలో హాస్పిటల్ లో పడ్డాడు. ఇంకా అవును కాకపోతుండే నా సిచ్యువేషన్ వేరే నేను చెప్తున్నా. నా సిచ్యువేషన్ మీకు తెలియదు, నేను చెప్తా సరేనా? ఏం చెప్తావు బెడ్ మీద నేను పోయి నాతో మాట్లాడతా. మీరు రావద్దంటే పోతా అంటావు. దేనికి రావద్దన్నాడు? రావద్దంటే నేను మీకు చెప్పాను కదా. మీకు కాదు, రావద్దని అంటున్నాను. పిచ్చిందా? అరే నీకు అర్థం, నీకేమైతే ఆడు కోతా అంటున్నా. రావద్దన్నాడు. పిచ్చిన రావద్దా అంటే రావద్దా? నీకు తెలుసా నేను ఎందుకైనా ఇంటికి తెలియదు కాదు. అర్థం చేసుకుంటలేవు. మీరు ఇదంతా మ్యాటర్ ఎవరి వల్ల వచ్చింది? మీ ఇద్దరు వల్ల వచ్చింది. అంటే కాదు ఒక మాట, ఎందుకు కొట్టినాను? ఎందుకు మాట్లాడు మరి, ఆమెతో మాట్లాడు మరి. అడుగు ఇప్పుడు, అడుగు మామ ఉంటాడు. నువ్వు అడిగినా మాకేం తెలుసు? లేకుండా మనం ఆ మాటను అనాల్సి అప్పుడు అన్న కాబట్టి ఇంత దాకా వచ్చింది. ఇప్పుడు నీ వల్ల నీకు ఇక్కడ దాకా వచ్చింది, గుర్తు పెట్టుకో. మీ వల్ల అయింది, ఈయన వల్ల కూడా అయింది. సరే లోక్షిత్, నేను నాకు ఫోన్ ఊళ్ళో నేను మా తమ్ముడు ఫోన్ పట్టుకుని, అందుకే నాకు వీడియో చూసిన డైరెక్ట్ అర్జెంట్ ఇంటికి పోతే లేదా హాస్పిటల్కి ఏంటంటే ఈ రూట్ మీరు అన్ని కనిపించండి. ఆయన హాస్పిటల్ పెట్టి డైరెక్ట్ ఇప్పుడు హాస్పిటల్ వేస్ట్ ముఖం మీద రావద్దు. ఎవరి స్టార్ట్ అయింది? ఫస్ట్ నీ వల్ల స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. పాత ఒప్పుకొని నేను సరే నువ్వు నన్ను కొట్టినావు, నిన్ను వచ్చి వాళ్ళు కొడుతుంటే కనీసం ఆపిందా? ఎందుకు ఆపుతుంది? నీ వల్లనే కదా. ఈమె నాకు అర్థం కాదు. ప్రతిదానికి నన్ను ఏం చేయాలంటే అంటుంది. నేను చేయలేని చెప్పినా ఇప్పుడు మొన్న నువ్వు చేయబట్టి మొన్న నువ్వేం లేవా అమ్మా? నువ్వు ఎవరు చేసినావు? నేను చేసినాను. మీరు ఏం మాట్లాడుతున్నారు? పెట్టిట్లనే ఖుషి ఇంతనన్నా తెలివిందా? మాట్లాడు నువ్వు, మేము ఎట్లా మాట్లాడతాం? ఇంకా ఏం చెప్పాలి చెప్పు నాకు. ఏం చెప్పాలంటే నీకు అర్థం, నువ్వు లేవా ఖుషి? ప్రతి దాంట్లో నువ్వు ఉన్నావు లేనని. అరే నువ్వు నాకు సపోర్ట్ ఇస్తున్నానికి నువ్వు చెయ్యంటే కదా చేసింది. ఏం చేయమని నేను అంటే నువ్వు మాట్లాడలేవి. నువ్వెందుకు స్టాండ్ తీసుకోలే ఖుషి? మరి నువ్వు అంత మంచి తప్పెవరిది? నీదా? ఆయన అడుగుతుంది. ఎవరి వల్ల పోయిందంటే ఆయన తెలియాలి. ఎవరి వల్ల నేను కొట్టించి నేను ఇప్పించిన పోలీస్ స్టేషన్ నన్ను ఓడినా నిన్ను ఓడినా? అరే ఏం మాట్లాడుతున్నావు ఖుషి నువ్వు? ఎవరి వల్ల ఒకసారి అందుకని నిన్ను చేసి నేను ఇంత
నన్నే చేయమన్నా నువ్వు మీ హర్ష ఫ్రెండ్ ఆయనతోనే ఉండే ఆయనకి నీకు సపోర్ట్ నీకు మంచి చేయడం వస్తే మళ్ళీ ఆయనకే నాకు చెడైంది. ఇప్పుడు మీరు కలిసిపోయి నన్నే కలిసిపోయామంటే ముందు నుంచే మేమేమున్నాం మమ్మల్ని విడగొట్టని నేను విడగొట్టలే అడిగినా అన్న ఏంది ఏమంటున్నా సపరేట్ అవుతారా మీరు అవుతారా ఫస్ట్ మీకు తెలుగు ఉందా లేదా ఏమన్నారు మీరు ఏం లొల్లి పెట్టుకుంటారా మాట్లాడితే ఇట్లా మీరు వచ్చేసారు ఇప్పుడు ఏమైంది ఎవరు చేసేసింది నీ మీద ఆ రోజు నేను ఆశయాన్ని కొడితే నా మీద నన్ను వచ్చి సీరియస్ నువ్వు కొట్టినావు నన్ను అంటే నువ్వు కేసినావు అన్న ఎందుకు కొట్టినావు అని ఇప్పుడు ఎవరు కొట్టింది ఇప్పుడు నేను కొట్టిందా అర్థమైందా నిన్ను కూడా అవసరం మనకి నువ్వు కూడా పెట్టుకుంటూ చెప్తున్నా ఆగుతున్నా వీళ్ళు ఆపినా అవసరం ఇవన్నీ అదే చెప్తా ఆగుతున్నా వెళ్ళిపోతా తాళం నీకు చెప్పిండు రావద్దని చెప్పలే అందరూ చెప్పిండు రావద్దని ఎవరు చెప్పిండు ఎందుకన్నాడు అర్థమైతే మీకు చెప్పాడు నీ వల్ల మరి మీకు ఇంత దిమాకు ఉందా అందుకైనా ఛానల్ డిలీట్ చేస్తాను ఇప్పుడు కూడా లొల్లిలే పెట్టుకుంటారు ఇంత కూడా తెలివి లేకుండా ఏం చేసాం చెప్పండి ఇప్పుడు ఏంది అంతా లొల్లి అడగాలంటే ఎందుకు జనాలు చూసారు ఫస్ట్ చేతితే ఏ తెలివి లేకుండా ఇంత కూడా ఇటు మీ దిక్కడ ఇటు సగం మీ దగ్గర కూడా అయింది నాకంచెలు ఏమైంది చెప్పకుండా పోయినా కదా మరి మీరు ఎటు పోయినరు ఇటు పోయినామంటే నీకేం చెప్పిన ఆ రోజు రాత్రి దగ్గర పోయి వీడియో తీసుకొని వస్తామన్నావా లేదా వచ్చే వారు ఎడిపోయినావు ఒక మాట నేను మీకు ఏం చెప్పిన రూమ్ లోకి వచ్చినాక మా అమ్మ ఫోన్ చేసింది అన్న అన్నావు నేను మాట ఫోన్ చేసి చెప్పాలి కదా మరి చెప్పకుండా ఫోన్ ఇచ్చిన ఫస్ట్ నేను రూమ్ లో నన్ను ఫోన్ ఇచ్చిన ఏమైంది నేను ఎందుకు ఒక మాట మేము ఎందుకు పోయినాం నువ్వు బాధపడుతున్నా నేను వీడియో తీసుకొని వస్తామని చెప్పి ఇక్కడ వచ్చే వరకు నువ్వు ఉండాలి కదా ఒక మాట ఆయన నువ్వు బయటకు ఎవరి మీద వచ్చినావు ఆయన షూరిటీ మీద వచ్చినావు నువ్వు పాడే తీసుకొచ్చి నేను చెప్తున్నా పోతే ఎవరిని పట్టుకుంటాడు
నేను నీకు ఎందుకైనా తెలుసా? హాస్పిటల్ పట్టినాక వచ్చినావు నేను చెప్తాను. నేను మీకు ఒక మాట చెప్పిన, మా అమ్మ ఫోన్ చేసింది అవును అని చెప్పిన. మా అమ్మ ఫోన్ చేసింది, అందుకే నేను పోవాలని చెప్పేసి అన్నా. నేను చెప్తాను మేము పక్క పోనా. నేను ఎందుకైనా తెలుసా? మా నాన్న మీద అనిపోయింది కాబట్టి 1 month మా తమ్ముని ఫోన్ పట్టుకొచ్చాను. ఫోన్ లేకుంటే ఆ వీడియో చూసి మరి వచ్చిన. నేను నీకు చూపిస్తాను చూడు. మరి చెప్పాలి కదా అబ్బాయి, నాకు అర్థం కాదు. చెప్పు. మా నాన్నమ్మ 1 month కాబట్టి అందరి ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు అందరు ఉండాలి కాబట్టి నేను వేనా. ఒక ఫోన్ చేసి నీకు కూడా అర్థమైందా? నేను ఎక్కడ మళ్ళీ ఏమనుకుంటున్నా మళ్ళీ ఆపుతాడు. ఇప్పుడు నేను చెప్పే సిచ్యువేషన్ లేదు. ఈయన సిచ్యువేషన్ ఉన్నదా? లేరు. అందుకే మా మమ్మీ వెళ్ళిపోయినందుకు నాకు టెన్షన్ పెట్టుకొని లాస్ట్ కి ఏడు దాకా వచ్చింది చూస్తా అమ్మ. వాళ్ళ మాట ఈ టీమే డిలీట్ చేసి పడేస్తా అంటే నువ్వు రావద్దు అనుకుంటున్నా. మాట్లాడుకుంటా కదా, నేను ఏమంటున్నా రావద్దంటుంది బాయ్ అంటారు. రావద్దంటారు రావద్దంటారు కానీ పోవాలి, పోతున్నా తెలిసేది అని కూడా. చూడు మరి పోయి మాట్లాడు, మరి ఏం చేస్తావు మాట్లాడుకుంటా. వీళ్ళనైతే రావద్దని ముఖం మీద చెప్పేసి చేసిందని తెలియదు ఆమెకి. చేస్తా అంటాడు చాలా అన్న దాంట్లో పోయి చేసుకుంటాడంట ఆయన. మేమే చేసినాం ప్రతి దానికి. అన్న నేనే చేసిన, అందరికి నేనే చెప్పుకుంటున్నా, నేనే చేసిన, ప్రతి ఒక్కటి నేనే చేసిన. హర్ష నావలని అది అయిపోయాడు, ఈడెవ్వరు ఏం చేయలేరు, అన్ని నేనే చేసిన. అందరు నన్నే తిట్టుని నన్నే అనురి సరేనా. మీ అందరికి ఇప్పుడు అందరు కడుపు కూడా సలవడుతుంది. ఎవరెవరు అన్నారో వాళ్ళ కడుపు కూడా సలవడుతుంది. లేదు మీరు మాట్లాడక అర్థమైందా? కాదు మనం ఆ రోజు దేనికి ఇష్టము ఫోన్ చేసి మంచిగా హాస్పిటల్ ఉన్నాడు అంటే మీరు పెట్టుకుంటున్నారు అర్థం కాదు. ఆ రోజు కూడా నువ్వు పిలిచిన అని వచ్చిన నేను ఆడికి మంచిగా నేను ఇప్పుడు ఈ దాకా వచ్చేది అవసరమే ఉండకపోయాడు. మాట్లాడుకుంటా నేను ఆడ కూర్చుంటా, ఆయన వచ్చేదాకా కూర్చుంటాను. అర్థం కాదు. నేను పోతే నువ్వెందుకు తీసుకొచ్చినావు అంటున్నాను. మళ్ళీ తెలుసా లాస్ట్ కి నువ్వు కూడా రాకు అంటున్నాను ఇలా తీసుకుపోయినందుకు. లాస్ట్ కి నువ్వు కూడా నా ఛానల్ అవసరం లేదు వెళ్ళిపో అని చెప్పి అంటున్నాను ముఖం మీద. నేను కూడా ఏం చేయాలో నేను చెప్తున్నా. హర్షక్ అన్ని నేనే చేసిన, ఎవరు ఏం చేయలేరు. ఆయన వచ్చేదాకా అంటే కూర్చున్నా, నేను ముందే చెప్తున్నా. ఏంది నాకు అర్థం కాదు. ఏమో నాకు ఏ పిచ్చి అన్ని వీడికి వచ్చి కూడా ఎట్లా పెట్టుకుంటున్నా లేచారు మళ్ళీ అందుకే ఎడగొట్టి రాడా వాచ్మెన్ లోపల పోయి అడుగుతూ ఒకటే మాట అంటుంది, టీం తీసేస్తున్నా ఎవ్వరు రావద్దని చెప్పు. ఎవ్వరు మీ కూడా నువ్వు కూడా రాక అవసరం లేదా. నేను నీకు ఫోన్ చేసి నా ఫోన్ లేదు, నా ఫోన్ రిపేర్ కి ఒక మాట అయిపోతుంది. చెప్పేనా అంటే మీరు నన్ను ఓనిస్తారు. రేపు నువ్వు ఒక మాట్లాడు, నేను నీకు అడుగుతున్నా. మీరు ఏం పోయినారు? నేను రమేష్ ఎటు ఒక రూమ్ లో ఉన్నాను. మా అమ్మ ఫోన్ మీరు పోయినా కూడా మా అమ్మ నేను రానివచ్చు అంటే, అరే 1 month కదా అందరు ఫ్యామిలీ అందరు ఉండాలి అన్నా. అందుకు పోయినా వచ్చేదాకా కూడా రాలేదు కదా. మీరు ఎప్పుడు వచ్చిండ్రు? రాత్రి వచ్చాము 12 గంటలకి. మేము 1 o'clock ఏమో వచ్చిండ్రు. నేను 12 o'clock వెళ్ళిపోయినా. మా అమ్మ ఫోన్ చేసి నువ్వు తొందర చెప్పకుండా మార్నింగ్ ఆలోచించుకుంటుంది మా అమ్మ ఏమన్నా నేను ఫోన్ చేద్దాం, నా ఫోన్ రిపేర్లు ఉంది అందుకే నేను ఫోన్ చేయలేకపోయి. ఇప్పుడు మా తమ్ముడు ఫోన్ పట్టుకోవచ్చు. ఈ దాకా అంత అయిపోయినాక వచ్చినావు. ఇప్పుడు ఏం చేస్తాం? నేను పోయి మాట్లాడుతుంది ఏం చేయాలి చూడాలి. హాస్పిటల్ కండిషన్ మంచిగా లేదు అసలు. వీళ్ళేమో ఈడికి వచ్చి వాళ్ళు పెట్టుకుంటారు. నువ్వు కూడా మంచిగా కలిసి